ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీరు దీవించబడినట్లయితే మీ కానుకలు గూగుల్ పే నెంబర్ ఉంటుంది, దానికి పంపించవచ్చు. అలాగనే మీ కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఇలాగా ఏదున్నా సరే మీ ప్రార్థన అవసరాలని వాట్సాప్ చేసినట్లయితే మీ గురించి మా ప్రార్థనలన్నిటిలో కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రార్థన అవసరతలని మాకు పంపించండి. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. అజ్ఞానం అంటే ఏంటో తెలుసా? అజ్ఞానం అంటే తెలివి కోల్పోయి కళ్ళు మూసుకుపోయి బతకటం అంటే ఏందో చూద్దాం, తెలుసుకుందాం. 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ, వారి భక్తులనందరినీ, వారి యాజకులనందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రాని వాడెవడో వాని బ్రతకనియనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కు వారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. వివేకం కలిగి దేవుణ్ణి ప్రేమించటం, ఇది. అజ్ఞానం అంటే ఏంటో తెలుసా? కళ్ళు మూసుకుపోయి మనం ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా బతకటం. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము చేత కడగబడి దేవుని పవిత్రమైనటువంటి శక్తి చేత అభిషేకించబడి నేను దేవుని కొరకు బతకాల. ఆయన ఏమంటాడంటే, నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రధానము చేసుకుంటాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నమ్మకత్వాన్ని బట్టి ప్రధానం చేయబడినటువంటి కన్యక, ప్రధానము చేయబడినటువంటి పురుషునికి నమ్మకాన్ని చూపియాలి. నమ్మకాన్ని కోల్పోయి ద్రోహం చేస్తే పురుషుడు ఆ కన్యకని, ద్రోహం చేసినటువంటి ఆ కన్యకని ఉంచుకుంటాడా? తన్ని తరిమేస్తాడు. ఎక్కడ దాకా అంటే ఊరు పొలిమేరల దాకా. ఆయన ప్రధానం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే నమ్మకంగా ఉంటామని. నమ్మకత్వాన్ని కోల్పోయి అంటే ఆయన కొరకు నువ్వు, నీ కుటుంబము, నీ జీవితము, నీ ప్రాణాత్మ దేహము ఆయన కొరకు జీవించాల పవిత్రంగా అని ఆయన నిన్ను నియమించుకున్నాడు. ఇట్లాగా నియమించుకున్న తర్వాత అనేకులు ఏమవుతా ఉన్నారంటే ఆ తీర్మానములో నమ్మకత్వాన్ని కోల్పోయేటువంటి స్థితిలో బ్రతుకుతా అందులయ్యి గుడ్డితనంతో దేవునికి ద్రోహం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ బతుకు? కడుపు నిండా తింటాం, తిన్నదంతా విసర్జిస్తాం. ఈ జీవితము ఇట్లాగే ఉంటుంది. మన జీవితం కూడా ఇట్లాగే ఉంటుంది. పుట్టిన ఏదో ఒకనాడు ఆ విసర్జించబడినటువంటి స్థలంలోకి పోతాం. అంటే మన పరిస్థితి ఎలాగుందంటే మలంతో సమానంగా ఉంది. మనుషుడు విసర్జించేటువంటి మలమూత్రాలతోటి సమానంగా చేయబడతా ఉంది. ఈ కొద్దిపాటి బతుకుకి
ఒక అర్థం అనేది తీసుకురావాలి దేవుని దగ్గర. అప్పుడు ఆయన సన్నిధిలో నిలబడతాం. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అందులైపోయి గుడ్డితనంతో బతుకుతా ఉన్నారు. రేపటి రోజున ప్రయోజనం ఏమి ఉండదు. ఏదన్నా ఆలోచన చేయండి. విసర్జించబడినటువంటి మలం గురించి, విసర్జింపబడినటువంటి మలమూత్రాల గురించి అనవసరంగా పోయింది అని బాధపడతాడా? మీకు మీరు ఆలోచన చేయండి, బాధపడతాడా? అది పోవాల్సిన స్థలానికి ఏమవుతుంది? ఎవరు బాధపడటం? పైపెచ్చు పోకపోతేనే బాధపడతారు. దేవుడు ఆయన కొరకు నిర్ణయించుకున్నటువంటి మనము ఆయనకు నమ్మకంగా ఉండాలి. ఈ యోహు అనేటువంటి మనుషుడు దేవుని చేత అభిషేకించబడి కపటోపాయం చేస్తా ఉన్నాడు. అంటే నేను మీ వాడినే, సాతానికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ఆమె ఏం చేయాలంటే కర్రు కాల్చి వాత పెట్టాలి సాతాను గాడికి. వాళ్ళ మనిషిలాగే కనపడి వాళ్ళ మనిషినే అనేంతగా నమ్మించి ఎట్లా చేయాలంటే తొక్కుడు దొక్కితే దేవుడు గుర్తుకు రావాలి. ఆమె దేవునికి స్తోత్రం. యోహు అదే పని చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజున దేవుని మన వాగ్దానం ఏంటో తెలుసా? యోహు ఆ పని చేయడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకి ఈ రోజు చెప్తున్నటువంటి వాగ్దానమును బట్టి యోహు ఆ పని చేయటానికి హృదయాన్ని దిటవు చేసుకొని రాయిగా మార్చుకొని నిలబడి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్య ధ్యానము ఉపవాస దినమునందు ద్వితీయోపదేశకాండము 18-13 వచనం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నువ్వేం చేయాలంటే మన దేవుని యొద్ద యథార్థంగా ఉండాలి. ఎటువంటి యథార్థత తెలుసా? నువ్వు దేవునికి విరోధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా, ఆ పరిస్థితుల్లో ఆ మనుషులకి మా మనిషే అనేంతగా నమ్మకం కలిగించేంతగా ఉంటా, నీ లోపల హృదయంలో దేవుని చిత్తం అనేది ఉండాలి. అంటే శత్రువుని నాశనం చేయటం కోసం శత్రువులో కలిసిపోయి నేను మీ మనిషిని అన్నట్లుగా దేవుని చిత్తాన్ని జరిగించే విధంగా ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే, ఇదిగో మీరు అన్యుల మధ్యలో బతుకుతా ఉన్నారు, మీరు వాళ్ళలాగా ఉండొద్దు మీరు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి వాళ్ళ యొక్క ప్రదేశంలో నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి నేను వాళ్ళని వెళ్ళగొడతా ఉన్నా. మీరు వాళ్ళ మధ్యలో ఉండి నా మనుషులుగా ఉండకుండా వాళ్ళ పాట పాడి వాళ్ళ యొక్క పద్ధతులు నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా వెళ్ళగొట్టాల్సి వస్తుంది. కాబట్టి అట్లా ఉండగాకండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని బట్టి మనల్ని తనకు ప్రధానంగా చేసుకుంటా, తనకి నియమించుకుంటా ఉన్నాడు, తనకు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. మీరు నమ్మకంగా ఉండండి నాకు అని. నమ్మకంగా ఉండాల్సింది పోయి నమ్మక ద్రోహం చేస్తే ఆయన చేత మనం కొట్టివేయబడతాం. అందుకే యోహు ఒక మంచి స్కెచ్ చేస్తాడు, మంచి ప్లాన్ వేస్తాడు. దేవునికి విరోధముగా ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలకి విరోధంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్తాడు. రేపటి రోజున నేను ఒక పెద్ద పండుగ చేస్తా ఉన్నా. ఆ బయలు దేవత అనేటువంటి దానికి ఒక పెద్ద పండగ చేస్తున్నా అని చెప్పునని ఊరూరా టముకు వేపించి టముకు పెట్టి ఊరూరా ఆ బయలు దేవతకి ఎవరైతే భక్తులు ఉన్నారో, ఆ బయలు దేవతకి ఎవరైతే
యాజకులుగా ఉన్నారో, ఆ బయలు దేవతను ఎవరైతే ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేయండి, మనం పెద్ద పండుగ చేసుకుందాం రండి అని చెప్పనని అందరికీ తెలిసేటట్లుగా వర్తమానం పంపిస్తాడు. ఇంకేముంది, ఎవరు ఈడు కూడా మనవడేరా, ఈడు ఏదో పెద్ద దేవుడి కోసం ఉరికెత్తితే దేవుడు మనిషి అనుకున్నాం కానీ వీడు కూడా మనవడే, పదట్రా పాదం అని చెప్పనని అందరూ కూడా ఆ మనుషుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పండగలో పాలు పంచుకుంటే, ఈ నమ్మకత్వాన్ని బట్టి ప్రధానము చేయబడినటువంటి ఈ యోహు ఏం చేస్తాడంటే ఒక్కడిని కూడా తప్పించుకోకుండా అందరినీ చంపేస్తాడు. నమ్మకత్వం అంటే అది. దేవుని మనిషే కాకపోతే శత్రువుల మధ్యలో ఉండి దేవుని పని చేస్తా ఉన్నాడు. శత్రువులు ఏమనుకుంటా ఉన్నారంటే మరి వీడు మనోడేరా ఏమనుకున్నావు అని చెప్పాను, ఎంతగా వాళ్ళని నమ్మిస్తాడు, శత్రువులు నమ్మిస్తాడు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే దేవుని మనిషిగా ఉండాల్సినటువంటి వాళ్ళు పరిస్థితుల వల్లనో లేకపోతే మరింకోటి వాటి వల్ల ఏమవుతా ఉన్నారంటే శత్రువుల్లో కలిసిపోయి దేవునికి శత్రువు అవుతా ఉన్నారు. యథార్థపరుడు అయి ఉండాల, దేవుని ముందు యథార్థపరుడు అయి ఉండాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ఉన్నటువంటి అన్య జనాంగ మధ్యలో, నువ్వు బ్రతికేటువంటి దేవునిని ఎరుగనటువంటి ప్రజల మధ్యలో నేను వాళ్ళు ఎగిరినట్టు ఎగురుతా, నేను వాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడతా, వాళ్ళు జీవించినట్లుగా జీవిస్తా అంటే ఆయనకి నీవు ఏర్పాటు చేయబడింది ఆయన నిర్ణయించినట్లుగా ఉండటం కొరకు, శత్రువులు నిర్ణయించినట్లుగా ఉండటం కొరకు కాదు, దేవుడు నిర్ణయించినట్లుగా ఉండటం కొరకు. అందుకే దేవుని యొద్ద నీకున్న యథార్థతను కోల్పోకుండా నీ యథార్థతని కాపాడుకోవాలా, నీ యథార్థతను కాపాడుకోవాలా. దేవుని అమూల్యమైనటువంటి వాక్యము దేవుని ప్రజలకు సెలవిస్తా మీరు ఎలాగనే బ్రతకండి. వాళ్ళ మధ్యలో ఉన్నారని చెప్పనని వాళ్ళే మీరు అనుసరించారనుకోండి, మీకు దేవుని యొక్క శాపమే కానీ మరి ఇంకొకటి ఏది కూడా రాదు. ద్వితీయోపదేశకాండంలోనే 18వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నది, వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు, ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఏమని అంటే దేవునికి హేయమైనవి, అసహించుకునేవి, చిల్లంగి వాడినైనా సోద చెప్పేటోళ్ళైనా ఇంకా ఇంద్రజాలికునైనా మాంత్రికునైనా కర్ణ పిశాచం అడుగువారినైనా దయ్యాల వద్ద విచారణ చేసేటువంటి వాళ్ళనైనా ఇటువంటి వాళ్ళ జోలి పోవద్దు, వాళ్ళ యొక్క పద్ధతులు నేర్చుకోవద్దు. వాళ్ళందరినీ నేను ఎందుకు వెళ్ళగొడుతున్నా అనుకున్నారు? వాళ్ళందరినీ నేను ఎందుకు వెళ్ళగొడుతున్నా అంటే ఈ పనులన్నీ వాళ్ళు చేశారు, అందుకని వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళ యొక్క భూమిని మీకు అప్పచెప్తా ఉన్నా నేను. మీరు నా మనుషులు అయ్యుండి అక్కడికి పోయి వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళ పద్ధతుల్ని నేను పాటిస్తా అంటే మీరు కూడా వాళ్ళకి లాగానే వెళ్ళగొట్టబడతారు. దేవుడు వెళ్ళగొడతాడు, ఉంచడు. ఆయన సన్నిధిలో యథార్థంగా నడుచుకోవాలి. ఆయన మనల్ని నిర్ణయించుకున్నది ఎందుకంటే ఆయనకి అసహ్యం కలిగించేటువంటి కార్యాలను మనం నేర్చుకొని వాటిని మన పిల్లలకు నేర్పించడానికి కొరకు కాదు. ఆయన మనల్ని ఎన్నుకున్నది ఆయన కొరకు నిర్ణయించుకున్నది ఎందుకంటే ఆయన అసహించుకునేటువంటి వాటిని అసహించుకొని ఆయన ముందు యథార్థంగా అవును నేను నీ మనిషినే అనేటువంటి యథార్థతను మనం ఆయనకు చూపించటం కొరకు, మన జీవితంలో భౌతికంగా ఆయనకు కనపరచడం కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే లేఖనము సెలవిస్తా ఉంది, మీరు మీ దేవుని యొద్ద యథార్థంగా ఉండాలి. నేను నీ వాడిని అని చెప్పిన ఆడికి పోయి ఎవరు చోట్లే కదా అని చెప్పినని ఎగిరి దూకి ఇచ్చేసినావు అనుకో, ఆడున్నటువంటి శాపాలన్నీ నీ మీదకొచ్చి పడతాయి. ఇక ఇది దేవుని అంతా పోతుంది. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క కట్టడ, ఆయన యొక్క విధి అంతా కూడా పోతుంది. పోతే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకనాడు ఆ ఆశీర్వదించబడినటువంటి ప్రదేశంలో నుంచి వెళ్ళగొట్టబడతావు.
అది కూడదు మనకి. ఆయన సెలవిచ్చినట్లుగా ఈరోజు ఉపవాస వాక్య ధ్యానంలో హృదయంలో నిలుపుకోండి. ఆయన సన్నిధిలో యథార్థంగా నడుచుకోవాలి. ఆయన నిర్ణయించినట్లుగా బ్రతికితే చాలు. లోకంలో ఉన్నటువంటిది, మన కళ్ళ ముందు కనపడేటువంటిది, ఆయన అసహించుకునేది ఏదైతే ఉంటుందో దానిని దగ్గరకే రానియొద్దు. దగ్గరకు రానిచ్చినవా జీవితం అనేది అన్య జనాంగాన్ని దేవుడు ఎలాగైతే నాశనం చేసిండో వెళ్ళగొట్టి, అలాగనే మనం కూడా అయిపోతాం. మనం కూడా అలాగనే శత్రువులుగా మారిపోతాం. ఆయన ఉద్దేశానుసారంగా మనం ఉన్నాం అనుకోండి, ఆయన ఆదరిస్తాడు. ఆయన ఉద్దేశానికి అనుకూలంగా లేదనుకోండి, చేదరించుకుంటాడు. అంతే, సింపుల్. అది ఆదరించుకునే దేవుడు చేదరించుకుంటాడా అంటే, చేదరించుకొని దూరంగా ఇసిరేస్తాడు. ఎంత దూరంగా అంటే ఇట్లాగా చూసినా కానీ కనపడనంత దూరంగా. యథార్థంగా నడుచుకుందాం. ఆమె యథార్థంగా దేవుని ముందు నిలబడదాం. ఆయన యొక్క ఉద్దేశంలో నిలబడి కాపాడుకుందాం జీవితాల్ని. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, నీ దయగలిగిన పాదముల యొద్ద మనవి చేసుకొని చూడగా నీ పరిశుద్ధ వాక్యము సెలవిచ్చినట్లుగా తండ్రి, యథార్థముగా నడుచుకొనుటకు మాకు సహాయమును దయచేయమని, బలహీనమైనటువంటి మనస్సు, హృదయము, అయ్యా చేతులు, పాదాలు ఎవరికైతే ఉన్నాయో అటు వారిని తండ్రి బలపరచమని, పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత అట్టి నీ ప్రజలను తండ్రి దర్శించి, నీ పరలోకపు శక్తి చేత వారిని నీ సత్యవాక్యం నందు స్థిరపరచమని, నీ సన్నిధిలో యథార్థముగా నడుచుకొనుటకు నీవు అసహించుకునేటువంటివి, నీకు హేయమైనటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అసహించుకొని నీకు తండ్రి అంటూ కట్టబడి జీవించుటకు ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించుచు ఉన్న ప్రతి సహోదరుని దర్శించి ఆత్మీయముగా వారిని బలపరచమని, మిమ్మల్ని హత్తుకొని మీతో నడుచుటకు నీ దయగలిగినటువంటి ఆత్మను కుమ్మరింపరచమని, పరిశుద్ధాత్మదేవ ఈ పరిచర్యకి నీ పరలోకపు అధికమైన కృపను స్థిరపరిచి నీకే సమస్త మహిమను తెచ్చుకొనమని రక్షకుడు విమోచకుడు అని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని యొక్క సహవాసము నిత్యము మనకు తోడై ఉండి మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.